పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాదం నుంచి బయటపడడం, హాస్పిటల్ నుంచి మార్క్ శంకర్ క్షేమంగా తిరిగి రావడంతో అన్నా లెజినేవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ అన్నా లెజినేవా తలనీలాలు సమర్పించారు. అయితే ఆమె తలనీలాలు సమర్పించడంపై కొంతమంది ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ట్రోల్స్పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ నటి విజయశాంతి ఖండించారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినేవాపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తల నీలాలిచ్చి అన్నదానం ట్రస్ట్కి విరాళం ఇచ్చి సేవ కూడా చేశారు. సంప్రదాయాన్ని గౌరవించిన ఆమెను ట్రోల్ చేసే వారిని తప్పు అనే చెప్పక తప్పడం లేదు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.